పెట్టావు లోగో గొయ్యలు ఫోన్ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉత్పాదన మోపడం జరుగుతుంది. సో డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి సార్ ఆదేశాల మేరకు వైజాగ్ నగరంలో కూడా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడ దొరకకుండా అమ్మే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ సర్వేలెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మార్నింగ్ 7:30 టైంలో మన టాస్క్ ఫోర్స్ టీంకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఆదేశాలు కూడా ఉన్నాయి. మనం ఈ రేపు మాఘ పౌర్ణమి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో తిరిగి మనం మొదలు పెట్టడం జరుగుతుంది. బస్సు కూడా పెట్టారు కదా ఇక్కడ. పోలీసు వారి హెచ్చరిక, వైజాగ్ నగరంలో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగం కానీ వాటి విక్రయం కానీ అనుమతించే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం, సర్వేలెన్స్ పెడుతున్నాం, రిమాండ్ పెడుతున్నాం. ఓల్డ్ కేసెస్ ఉంటే వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడుతున్నాం. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే, అలాగే ఈగీలందరూ కూడా కొత్తగా ఫామ్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా కంట్రోల్ 112 కానీ కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళకి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు మాకు సహాయం చేయవలసింది. సో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాదం మోపడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద, వాటిని వినియోగించే వారి మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు పొద్దున్న 11వ తారీఖు ఫిబ్రవరి 7:30 టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 8 మంది నిందితులు. వీళ్ళలో అందరూ 7 ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి, కోరాపూట్ నుంచి గాంజాని తీసుకొచ్చి ఈ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది.